మెగా డిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఈ నెల 28వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం మీద మనకు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘ నేత హర్షిత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. అంటే 28వ తేదీ ఏ కార్యక్రమం ఎలా ఉండదు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య గారి నేతృత్వంలో 28వ తేదీన భారీ ఎత్తులో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమం అనేది, నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో, ముఖ్యమంత్రి గారు తనయుడు, అదేవిధంగా షాడో ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా. మరి ఆయన వెలగబెడుతున్నటువంటి విద్యాశాఖ ఏదైతే ఉందో అది ఏ ఏ విధంగా నీరుగారిందో, ఏ విధంగా ఆయన ఈ శాఖను అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నేతలు, అదేవిధంగా యువజన మా పార్టీకి సంబంధించినటువంటి యువజన సంఘం ఏదైతే ఉందో మేమంతా కూడా కలిసి మా యొక్క పార్టీ పెద్దలు ఎవరైతే ఉంటారో, జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, వాళ్ళందరి సూచనల మేరకు, వాళ్ళందరి సహకారాలతో మేము ఈ ర్యాలీ చేపట్టడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎంతో ఆర్భాటంగా చెప్పినటువంటి ఈ డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి అని ఒక కొత్త పేరు పెట్టారు. మరి 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఆ రోజు ఈ డిఎస్సి పేరుతోటి యువత ఓట్లన్నీ చొరగొన్నారు ఇప్పుడుండే పాలకులు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిఎస్సి పేరుతోటి ఎన్ని అక్రమాలు చేశారో ప్రతి ఒక్కరూ న్యూస్లో చూస్తూనే ఉన్నారు. మీ పత్రికా విలేకరుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మీరు చూసుకుంటే స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో, స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా సరే టెట్ లేకపోతే బీఈడి క్వాలిఫై అయిన వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో మీరు నియామకాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అది ఏది ఆ రకమైన పరీక్షలు ఎక్కడ పాస్ కాని వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. మరోవైపు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అందులో భాగంగా మా నాయకుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి గొంతుకై, ప్రతి ఒక్క నిరుద్యోగికి సంబంధించిన గొంతుకై ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వీరు పడుతున్నటువంటి బాధలు ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా తెలపడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఈ నారా లోకేష్ గారు ఏం చేశారు, ఈ సమస్యలు ఎత్తి చూపుతున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద విపరీతమైన ట్రోల్స్, ఆయన్ని అవమానించడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. మరి టీడీపీ నేతలు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు దీని గురించే పట్టించుకోలేదు, డిఎస్సి గురించే పట్టించుకోలేదు, మేమైనా 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చామంట. ఇప్పుడు పట్టించుకోకుండానే ఉద్యోగ నియామకాలు జరిగాయన్న. మరి గత ప్రభుత్వంలో పట్టించుకోకుండానే నియామకాలు జరిగాయా? మరోవైపు చూసుకుంటే 16,347 పోస్టులు వాళ్ళు పోస్ట్ రిలీజ్ మాత్రమే చేశారు. ఎక్కడా నియామకాలు జరిగిన దాఖలాలు లేవు. కేవలం వేలంపాటు ప్రక్రియలో, అంటే నిరుద్యోగుల జీవితాలని వేలంపాటు ప్రక్రియలో ఈరోజు వారి జీవితాలను వేలంపాటేసి ఆ వేలంపాట్లో పాల్గొన్న వారికి మాత్రమే ఇచ్చారు ఉద్యోగాలు. అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విధంగానే ఈయన కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి లోకేష్ బాబు కూడా రాజీనామా చేయాలనేది మీ డిమాండా? మా పార్టీ పెద్దలు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో చెప్పిన విధంగా మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నైతిక విలువలు ఉన్న వాళ్ళకి నైతిక బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు లోకేష్ గారికి నైతిక విలువలు లేవు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం మాట్లాడుకునేది. మరి ఆయన నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేస్తారు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలా. కానీ అతను రాజీనామా చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కావచ్చు, పోరాటం ఎక్కడ ఆపేది లేదు. ఖచ్చితంగా వారు రాజీనామా చేసేదాకా మరో కాక్రోచ్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, ఈ రాష్ట్రంలో మేమే కాక్రోచ్ ఉద్యమం చేసేవాళ్ళం అని చెప్పేసి. ఆ ఉద్యమ తరహాలోనే మేము కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటాలు చేస్తాము. అతను రాజీనామా చేసేదాకా ఈ పోరాటం ఆగేది లేదు.
ఓకే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేంద్రంలో నీట్ పరీక్షలు ఏ విధంగా అవినీతి జరిగిందో, కాక్రోచ్ ఉద్యమం ఏ విధంగా మొదలైందో, అదేవిధంగా డీఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాల మీద రాష్ట్రంలో కూడా అదే విధంగా కాక్రోచ్ ఉద్యమం లాగానే వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామంటూ కూడా విద్యార్థి సంఘ నేత అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్‌తో గయాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి.